లలిత అంటే లా అంటే లక్ష్యము, మన జీవిత లక్ష్యము. జీవిత లక్ష్యం మానవునికి జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఎలాంటి లక్ష్యాలు అంటే రెండు రకాల లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి భౌతిక పరమైన లక్ష్యాలు ఉన్నాయి, రెండు ఆధ్యాత్మిక పరమైన లక్ష్యాలు ఉన్నాయి. భౌతిక పరమైన లక్ష్యాలు అంటే కుటుంబంతో ఉండాలి, కుటుంబము తల్లి తండ్రి పిల్లలు భర్త అందరితోనూ ఉంటూ ఆ కుటుంబానికి కావలసిన ఇల్లు కట్టుకోవడం, పిల్లల చదువుల కోసము ధన ఆర్జన. మానవుడు బాగా ఎంపర్లాడేది ధనం. ఆ ధనము సంపాదిస్తూనే పాటు ఆధ్యాత్మిక పరమైన లక్ష్యము. ఆధ్యాత్మిక పరమైన లక్ష్యం అంటే ఏంటి? మనము ఎవరం, ఈ ఈ శరీరం, మనం ఇప్పుడు వస్తున్నాము, పుట్టాము, జీవిస్తున్నాము, ఎందుకు వచ్చాము, చచ్చిపోతాము, ఎక్కడికి వెళ్తున్నాము, మళ్ళీ పుడతామా, మళ్ళీ వస్తామా, ఎక్కడికి పుడుతున్నా, ఎక్కడగా జన్మ తీసుకుంటున్నాము, మనం అనేది ఎవరు, నేను అనేది ఎవరు, ఈ అని వెంపర్లాడతాం అన్నమాట. అది ఆధ్యాత్మిక పరమైన లక్ష్యము. ఆధ్యాత్మిక పరమైన లక్ష్యాలు తెలుసుకోవాలి అంటే భక్తి మార్గంలో ఉంటే కుదరదు. భక్తి మార్గంలో ప్రాపంచికమే. ఓ హోమం చేస్తాము, జపం చేస్తాము, అది అంతవరకే వైబ్రేషన్ ఉంటుంది. అంతవరకు ఒక అరగంట గంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. కానీ ఈ ఆత్మ అంటే నేను అనేది ఎవరు? ఆత్మ. ఈ ఆత్మకు కావాల్సింది ఏంటి? భౌతిక శరీరానికి కావాల్సింది ఆహారము, నీరు, బట్ట, ఇల్లు, ఇవి కావాలి. కానీ ఆత్మకు కావాల్సింది ఒకటే. ఏం కావాలి? విశ్వమయ ప్రాణశక్తి కావాలి. అది ఎక్కడ దొరుకుతుంది? విశ్వమంతా వ్యాపించి ఉంది. ఆ విశ్వమంతా వ్యాపించిన విశ్వమయ ప్రాణశక్తి ఎక్కడ ఉంటుంది? నీలోనూ ఉంటుంది. మరి ఎక్కడ? నాలో ఎక్కడుంది? మనలో, మానవుని శరీరంలో వెన్నుపాము కింద 3 అడుగులు పాము చుట్టలు చుట్టుకొని ఉంటుందంట. అదే లలిత. అమ్మవారిని లలిత అంటారు. మరి ఈ అమ్మ నిద్రపోతుందంట. ఎందుకు నిద్రపోతుంది? మానవుడు జన్మ తీసుకున్నాక, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినాక, తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన శిశువు ఎలా దేవతలతో మాట్లాడుతుంటారు, దేవతలతో ఆటలాడుకుంటుంటారు, దేవతలతో ఎప్పుడు నిరంతరము సంతోషంగా ఉంటారు. ఒక పసిబిడ్డను చూడండి, ఎప్పుడు కిలకిల నవ్వుతా ఉంటారు. ఎందుకు వాళ్ళు నవ్వుతున్నారు? వాళ్ళు ఎప్పుడు నిరంతరము ఆ పరమాత్మతో లీనమై ఉన్నారు కాబట్టే వాళ్ళు ఎంతో ఆనందంగా, వాళ్ళ ముఖం చూస్తే మనకు ఎనలేని సంతోషం కూడా మనకు తల్లిదండ్రులకు కూడా కలుగుతుంది. తల్లిదండ్రులకి పసిబిడ్డలను చూసినప్పుడు వాళ్ళ నవ్వు చూస్తే ఎన్నో మనలో ఉన్న దుఃఖము పోతుంది. మనకి అసలు ఈ రహస్య శాస్త్రనామాలు ఎందుకు చెప్పబడ్డాయి? ఇప్పుడు రహస్య శాస్త్రనామాలు పుస్తకం వచ్చింది, మనము ఆ పుస్తకాన్ని ధారాళంగా చదువుతున్నామే కానీ దాన్ని మనము అర్థం తెలుసుకోవటం లేదు. దాని యొక్క అర్థం తెలుసుకోకుండా నేను ఇన్నిసార్లు చదివాను, నేను ఇంతమందికి చీరలు పెట్టాను అని మానవుడు సంతృప్తి చెందుతున్నాడే కానీ మన శరీరంలో జరిగే మార్పులను జరగాల్సిన మార్పులు జరగట్లేదు. మన శరీరంలో ఎలాంటి మార్పులు జరగాలి? మానవుని శరీరం జరగాలి మార్పులు అంటున్నావు. మన శరీరంలో జరగాల్సిన మార్పులు ఏంటంటే మానవుడికి సహజంగా ఉండే గుణాలు మారాలి. ఎలాంటి గుణాలు? మానవుడికి ఈర్ష, ద్వేషము, అసూయ, మోహము, ఈ గుణాలలో కూడా మార్పులు ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్ గా మనకు కావలసినవి, మనకు ప్రకృతి అన్ని సిద్ధిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ అగస్త్య మహర్షి తన గురువు గారిని అడుగుతారన్నమాట. ఏమని? నాకు అన్ని చెప్పారు మీరు, హయగ్రీవు వాళ్ళని అడుగుతారు. కానీ లలిత ఎందుకు చెప్పలేదు అంటే, లలిత అనే రహస్య సహస్రనామాలు అందరికీ అందబడవు. ఇవి కొందరికి మాత్రమే అందబడతాయి. ఎవరికి అంటే పండితులకు, ధ్యానులకు మాత్రమే అందబడుతుంది. ఇది అందరూ నేర్చుకోవాలనే స్థితిలో కూడా ఎవరు ఉండరు. ఇది చెప్పినా వాళ్ళు వినరు. అర్హత ఉన్న వాళ్ళే ఈ లలితను వింటారు. నీ నోటెమట ఇది వినాలని
ఆతృత కలిగింది కాబట్టి నువ్వు వింటావు, నీకు అర్హత ఉంది, నేను చెప్తాను. లలిత అంటే ఏంటి, ఈ సృష్టి రచన ఎలా జరిగింది, ఈ సృష్టి ఎలా ప్రారంభమయ్యింది, ఇవన్నీ నేను చెప్తాను అని చెప్పి హయగ్రీవుల వారు అగస్త్య మునికి చెప్పిన పుస్తకాలు మాట ఇవి, లలిత రహస్య సహస్రనామాలు. ఈ సృష్టి ప్రారంభం అవ్వక ముందుల మొదట అంతా శూన్యమే, మహాపరిశూన్యము. ఆ మహాపరిశూన్యానికి ఒక కోరిక కలిగింది. ఏమిటి? ఆ సృష్టి రచన. ఫస్ట్ ఆ శూన్యం నుండి ఏర్పడిన నాదము ఓంకారం అనే నాదము. ఆ నాదము నుండి ఏమేమి వచ్చాయి అంటే, ఫస్ట్ ఆకాశము, పంచభూతాలు ఏర్పడ్డాయంట. ఆ పంచభూతాలు ఏంటంటే, మొట్టమొదటిది ఆకాశము. ఈ ఆకాశం నుండి మళ్ళీ అగ్ని ఏర్పడింది. ఆ అగ్ని నుండి గాలి, ఆ గాలి నుండి నీరు, ఆ నీరు నుండి భూమి, ఇలా పంచభూతాలు ఏర్పడ్డాయి. ఈ పంచభూతాలు ఏర్పడినప్పుడు ఈ ఆకాశములో ఉన్న మొదటి భాగము తనతో గాలికి, అగ్నిదేవుడికి, జలానికి, భూమికి ఇస్తుంది మాట. మళ్ళీ వాయుదేవుడు ఈ గాలి ఆకాశానికి, భూమికి, నీరుకి, అలా ఈ యొక్క పంచభూతాలన్నీ కూడా పంచుకుంటాయి. 25 తత్వాలుగా ఏర్పడతాయి అన్నమాట. అగ్ని తనలో ఒక భాగాన్ని ఉంచుకొని ఆకాశానికి, గాలికి, అగ్నికి, జలానికి, భూమికి పంచబడతాయి అన్నమాట. అలానే భూమిలో కూడా తన భాగాన్ని, ఒక భాగాన్ని తను ఉంచుకొని మిగతా 4 భాగాలు ఆకాశానికి, వాయువుకి, అగ్నికి, జలానికి పంచబడుతుంటాయి అన్నమాట. ఇలా 5 తత్వాలుగా ఈ పంచభూతాలు అనేవి కూడా 25 తత్వాలుగా ఏర్పడ్డాయి అన్నమాట. ఇవి ఏర్పడినప్పుడు అప్పుడు ఈ సృష్టి రచన అన్ని పంచుకోబడ్డప్పుడే మొదట ఖనిజ జాతి నుంచి, తరువాత వృక్ష జాతి నుంచి జంతు జాతి నుంచి మానవ జాతి నుంచి దైవ సామ్రాజ్యాలు, ఇలా 5 సామ్రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఈ 5 సామ్రాజ్యాలుగా ఏర్పడినకు మొదట సృష్టి రచన అంతా ప్రేమే. ఇది ఎక్కడ ద్వేషము, అసూయ ఇలాంటి గుణాలు లేవు. అంతా ఎలా ఉండేది అంటే, సృష్టి నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు, నాలో ఉంది నువ్వే, నీలో ఉంది నేనే అనే తత్వంతో ఉన్నప్పుడు సృష్టి అంతా ప్రేమమయమే అయ్యింది. కానీ రాను రాను ఇవి ఖనిజ జాతిలో కూడా ద్వేషభావం ఏర్పడింది. ఎలా అంటే, ఒక పెద్ద కొండ చిన్న కొండను చూసినప్పుడు దాన్ని చూసి నేను నీకన్నా ఎత్తుగా ఉన్నాను అనడము, చిన్న కొండ పెద్ద కొండను చూసినప్పుడు నేను నీలాగా ఎదగాలని కోరిక కలగడము, అలా ఒకదానికి కూడా ఇలా ఈ యొక్క వ్యామోహాలన్నీ కూడా ఖనిజ జాతి నుంచి, వృక్ష జాతి నుంచి, జంతు జాతి నుంచి, మానవ జాతి నుంచి అన్ని పెరిగిపోయి లక్షణాలు అనేవి పెంపొందాయి. ఎప్పుడైతే నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు, అంతా ఒకటే అన్నది తెలుసుకుంటామో అప్పుడు దైవ సామ్రాజ్యంగా ఎదుగుతాము. ఒక జీసస్ క్రిస్ట్ లాగా, ఒక రాముడు లాగా, ఒక సీతమ్మ తల్లి లాగా, వీళ్ళందరికీ నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు, ఒక శ్రీకృష్ణ పరమాత్మ లాగా. ఎలా అంటే వీళ్ళు ఆ తత్వంలో ఎందుకున్నారు అంటే, వాళ్ళు నిరంతరము ధ్యాన సాధన చేయటం వల్ల వాళ్ళకి ఈ సృష్టి రచన సృష్టి మొదట ఏర్పడిన పంచభూతాల్లో ఆకాశము ఏర్పడినప్పుడు ఆకాశంలో ఒక భాగం ఉంచుకొని మిగతా 4 భాగాలు తనతో ఉన్న వాయువుకి, అగ్నికి, జలానికి, భూమికి ఇచ్చింది కదా. అలానే అప్పుడు ఏమైంది, ఈ యొక్క ఆకాశము ఈ పంచభూతాల్లోనూ ఉన్నాయి.
అంటే ఆకాశము ఈ భూతాల్లో కూడా ఉన్నాయి. అలానే అగ్నిలో జలంలో కూడా ఈ జలంలో తల భాగం ఉంచుకొని మిగతా 4 భాగాలు కూడా తనలోనే ఉన్నాయి. అంటే పంచభూతాలే మేము వేరు కాదు అనేది ఉంది. అలానే మానవుడిలో కూడా మేడం వీడియో ఆన్ చేసుకోండి. కాదు అనే జ్ఞానము ఎప్పుడు పెరుగుతుంది అంటే మానవుడు ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తాడో, నేను ఈ శరీరము కాదు, ఈ శరీరం అనేది నేను కాదు, ఈ శరీరం అనేది నేను కాదు, నాలో ఉన్న నేను అనేది ఆత్మ, నా ఎదుట ఉన్న వాళ్ళు కూడా ఆత్మ, నేను ఆత్మ అనేది ఒకటే అనే అర్థము తెలుసుకోవాలి అంటే వాళ్ళు నిరంతరము ధ్యాన సాధన చేస్తేనే ఆ యొక్క రహస్యాలు తెలుసుకుంటారు అని హైగ్రీవాలు అగస్త్య మునికి చెప్తారన్నమాట. ఇవన్నీ రహస్యాలే. ఆ రహస్యాలు ఒక్కొక్క నామములో ఒక్కొక్క నామంలో మనము చెప్పుకుంటా పోదాము. శ్రీ రచించినప్పుడు మొట్టమొదట ఏర్పడింది కూడా ఓంకారం అనే నాదము, ప్రణవనాదము. అలానే ఈ వినాయకుడికి ఈ కూడా వక్రతుండము, ఆ తొండము వంకరగా ఉంది అంటే ఓంకారానికి ప్రతీక అంట. ఈ ఓంకారం అనేది మాయను దాటి సత్యాన్ని చూడండి అని చెబుతుంది మాట. మనకి మాయ ఈ ప్రపంచమంతా మనం మాయను సృష్టిస్తూ ఉంటే ఇది మాయా అని చెప్పి తెలుసుకోవాలి అంటే మనము కూడా నిరంతరము ధ్యాన సాధన చేస్తే ఆ మాయను మనము ఛేదించగలగాలి మాట. మనము నిరంతరము ధ్యాన సాధన చేసి ఈ ఆత్మను పరమాత్మతో కలిసే మాటలు వినగలిగే శక్తి ఎప్పుడైతే మానవుడికి ఏర్పడుతుందో అప్పుడు మానవుడికి మానవుడు ఇది మాయా, ఇది పోతుంది. ఒక కష్టము ప్రతి మానవులకు వస్తుంది కష్టము. ఆ కష్టము వచ్చినప్పుడు ఇది పోతుంది అని చెప్పి ఎప్పుడైతే స్ట్రాంగ్ గా నమ్మి తను ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తాడో ఈ ఆత్మ పరమాత్మతో ఎప్పుడైతే ఇది పోతుంది అని చెప్పేసి అనే ధైర్యము ఏర్పడి జీవితం ముందడుగు వేస్తుంటాడు మాట. అంటే ఈ ధ్యానము సాధన అనేది ధ్యాన సాధకులు మౌనంగా ఓంకార నాదంతో కూడా ధ్యానం స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే నిరంతర ధ్యాన సాధనలు విపరీతంగా చేస్తారో మానవుని శరీరంలో కూడా వినపడే మొట్టమొదటి ధ్వని ఏంటి అంటే ఓంకారము. ఈ ఓంకారము వినపడగల శక్తి మానవుడికి ఏర్పడాలి అంటే తీవ్రమైన ధ్యాన సాధనను కొనసాగించాలి. మహాకాయ అంటే బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న రూపము. ఈ విశ్వమయ ఆయన రూపము. ఇప్పుడు చూడండి, విశ్వమంతా వ్యాపించి ఉంది శక్తి అన్నాము. విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తి ఏంటి? విశ్వమయ ప్రాణశక్తి. అలానే విశ్వమయ ప్రాణశక్తి విశ్వమంతా వ్యాపించి ఉంది. ఆ విశ్వమయ ప్రాణశక్తి మానవుని శరీరంలో వెన్నుముక కింద 3 అడుగులు చుట్టుకొని నిద్రాణ స్థితిలో ఉంది. మానవుడికి ఈ యొక్క నిద్రాణ స్థితిలో ఎందుకు నిద్రపోతుంది అంటే కేవలము ఈ గుణాలే. ఎలాంటి గుణాలు మానవుడిలో? ఈర్ష, ద్వేషం, అసూయ, మోహం, కోరికలు. ఇలాంటి కోరికలు ఇలాంటి వాంఛలు ఎప్పుడైతే ఒక వస్తువు చూడంగానే ఈర్ష కలగడము, వేరే వాళ్ళ మీద ద్వేషం కలగడము, ఇవన్నీ ఎప్పుడైతే ఈ మానవుడు పెంచుకుంటాడో మానవుడి శరీరంలోనే ఉన్న అమ్మ ఎవరు? శ్రీ లలితమ్మ నిద్రాణ స్థితిలో ఉంది. మరి ఆమెను తట్టి లేపాలి అంటే ఎలా తట్టి లేపాలి ఆమెను? మనము ఎప్పుడైతే నిరంతరం విశ్వమయ ప్రాణశక్తిని మానవుని శరీరానికి తీసుకుంటామో ఆ నిద్రాణ స్థితిలో ఉన్న కుండలిని జాగృతి అయ్యి అప్పుడు మనము ఆత్మతో మాట్లాడగలుగుతాం అన్నమాట.
ఇది ఇప్పుడు ఎందుకు నిద్రావణ స్థితిలో ఉందంటే ఈ గుణాలే, ఈర్ష, ద్వేష, అసూయ, మోహం, ఈ గుణాల వల్ల. ఈ గుణాలు ఉండటం వల్ల ఈ మానవుడికి ఇక్కడ ఉంటుంది మాట బ్రహ్మరంధ్రము. ఈ బ్రహ్మరంధ్రము మూసుకొని ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రము మూసుకొని ఉండటం వల్ల ఈ ఈ విశ్వమయ ప్రాణశక్తి ఎంటర్ అవ్వదు. మనం చేసే ఆలోచనల వల్ల కూడా ఈ విశ్వమయ ప్రాణశక్తి ఎంటర్ అవ్వదు, ఈ బ్రహ్మరంధ్రము మూసుకొని ఉండటం వల్ల. ఈ బ్రహ్మరంధ్రాన్ని ఎలా ఓపెన్ చేయాలి? ఎలా ఓపెన్ చేయాలి అంటే ఎప్పుడైతే మానవుడు కళ్ళు మూసుకొని రెండు చేతులు కాలు క్రాస్ చేసుకొని కూర్చుంటాడో, ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తాడో ఆటోమేటిక్ గా బ్రహ్మరంధ్రము ఓపెన్ అవుతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు ఆ బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి అపారంగా మానవుని శరీరంలో మూలాధార చక్రంలో ఉన్న నిద్రాణ స్థితిలో ఉన్న మూలాధార చక్రాన్ని కింద 3 అడుగులు చుట్టుకొని ఉన్న నిద్రాస్థితిలో ఉన్న అమ్మవారికి తట్టి లేపబడుతుంది అనేది రహస్యం మాట. ఇవన్నీ మనము మొదటి శ్లోకం చదువుకుంటాము. ఏమని? శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాణేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని చదువుతామే గాని దానికి అర్థం తెలీదు. శ్రీమాత అంటే సకల సిరులు సంపదలు కలది. అర్థం తెలుసుకోవాలి మై డియర్ మాస్టర్స్. మనము శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాణేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని చదువుతామే కానీ దాని అర్థాలు పరమార్థాలు తెలుసుకోవట్లేదు. ఈ రోజు మనం నేర్చుకునే మొట్టమొదటి శ్లోకానికి అర్థము శ్రీమాత అంటే సకల సిరులు సంపదలు కలది. శ్రీమాత సకల సిరులు సంపదలు కలది అన్నాం కదా. ఆమె ఎక్కడుంది? మనలోనే ఉంది. మానవుని శరీరంలో ఆ మాత మానవుని శరీరంలోనే వెన్నుపాము కింద మూలాధార చక్రానికి కింద 3 అడుగులు చుట్టుకొని నిద్రాణ స్థితిలో ఉంది. శ్రీ మహారాజ్ఞి అంటే విశ్వమంతటా పరిపాలించే శక్తి. మహారాజ్ఞి అంటే విశ్వమంతా పరిపాలించే శక్తి అని అన్నారు. అంటే ఎవరు? జగదాంబిక, లలితమ్మ విశ్వమంతా వ్యాపించి ఉంది. నువ్వు పూజించే గుడిలోనో పటంలోనో గోడకు తగిలించిన పటంలోనో అమ్మవారు ఉంది అంటే అది తప్పు. అమ్మవారు ఇందు లేదు అందు లేదు. ప్రతి అణువులోను పరమాత్మలోను ప్రతి నీ ఎదుట ఉన్న వ్యక్తిలోను, ఇక్కడ చెప్తున్నా నాలోను, ఇక్కడ వింటున్నా మీలోను, అందరిలోనూ ఆ శక్తి ఉంది. విశ్వమంతా వ్యాపించి ఉంది, విశ్వమంతా పరిపాలిస్తుంది మాట. శ్రీమత్ సింహాణేశ్వరి అంటే సకల లోక పరిపాలన సింహాసనాన్ని అధిష్ఠించింది. సకల లోక పరిపాలన. సో అమ్మవారు ఈ లోక పరిపాలన అంతా చూసుకుంటుంది. ఇప్పుడు చూడండి, తప్పు చేసిన వాళ్ళు కూడా అమ్మకు బిడ్డలే. అమ్మ వాళ్ళని శిక్షించదు అనుకుంటున్నారా? శిక్షిస్తుందని? అమ్మకు వాళ్ళు బిడ్డలు. అమ్మ వాళ్ళకు జ్ఞానము కలగాలని కోరుకుంటుంది. ఇప్పుడు మనము చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ జన్మలో ఈ జన్మలో కొంతమందికి పిల్లలు పుట్టట్లేదు అనుకోండి, దానికి అర్థం ఏంటి? పూర్వ జన్మలో మనం ఎన్నో అభాషణలు చేసుకొని ఉంటాము. దానికి ఆ ఆత్మలు పడే క్షోభ ఈ జన్మలో పిల్లలు పుట్టకుండా ఇవి చేస్తుంది మాట. అప్పుడు ఇది మనం ఎన్ని డాక్టర్లకు వెళ్ళినా, అమ్మ నువ్వు అంతా బాగానే ఉన్నావు, ఎక్కడా లోపం అనేది తెలియట్లేదు అంటే మనము గుళ్ళు చుట్టూ తిరిగి రావి చెట్టు చుట్టూ తిరిగి పిల్లల కోసం పాకులాడతాం. కానీ జ్ఞానం అనేది తెలుసుకోవాలి. మనము గత జన్మలో ఏం చేసుంటే మనకు పిల్లలు పుట్టలేదు అనే జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆటోమేటిక్ గా ఆత్మలన్నీ కూడా పరిగెత్తి ఓకే వాళ్ళ క్షమాపణలు మనం చెప్తామన్నమాట. ఓహో నేను గత జన్మలో ఇలాంటి పని చేశాను, అందుకే మనకు పిల్లలు పుట్టలేదు అనేది మనం తెలుసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్ గా విశ్వం ఏం చేస్తుంది? పిల్లలను పుట్టించే అవకాశము ఇస్తుంది మాట. పరమాత్మ ఆ ఆత్మ మనకు పుట్టడానికి
అవకాశాలు మనకు వస్తాయి అన్నమాట. శ్రీమ సింహానేశ్వరి చితగ్నికుండ సంభూత. చితగ్నికుండ సంభూత అంటే జ్ఞానము అనే అగ్నిగుండం నుండి ఆవిర్భవించింది. అమ్మవారు అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారికి ఇప్పుడు లలితమ్మకి అమ్ముందా? మనందరికి అమ్మ ఎవరంటున్నాము? లలితమ్మ అంటున్నాము. మరి ఆ అమ్మకి అమ్ముందా? ప్రశ్నించుకోండి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అమ్మ జ్ఞానము అని అగ్నిగుండం నుంచి వచ్చిందంట. జ్ఞానము అంటే అంతా ఒకటే, అంతా నేనే, నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు. లలితమ్మనైనా ఆ అమ్మ వేరు కాదు, ఇక్కడ కూర్చున్న నేను వేరు కాదు, జూమ్ సెక్షన్ లో ఉన్న మీరందరూ కూడా వేరు కాదు. అందరూ ఒక్కటే, అందరూ దివ్యాత్మ స్వరూపాలే. అందరము కూడా దివ్యాత్మ స్వరూపాలే. అందరికీ ఒకే ఎనర్జీ మాట. అంటే ఈ ఆత్మకు కావలసిన పవర్ ఏంటి? ఈ మానవుని శరీరానికి కావలసిన ఆహారము, నీరు, నిద్రపోవటము, బట్టలు అన్ని మానవుని శరీరానికి. కానీ నీ శరీరంలో ఉన్నది, నువ్వు ఈ భౌతిక శరీరానికి కావలసింది అన్నము, నీరు. కానీ నీ లోపల ఉన్నావే ఆత్మ, దేవుడు. ఆత్మే జీవుడే దేవుడు అంటారు కదా. మరి జీవుడే దేవుడు అన్నప్పుడు ఈ ఆత్మకు కావాల్సింది ఏంటి? ఈ ఆత్మకు కావాల్సింది విశ్వమయ ప్రాణశక్తి. ఆ విశ్వమయ ప్రాణశక్తి ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఈ జ్ఞానము అనేది కూడా మనకు వస్తుంది, తెలుస్తుంది మాట. ఇది తప్పు, ఇది ఒప్పు అనే తెలియాలి అంటే ప్రతి ఒక్కరికి మనం చేస్తుంది కరెక్టా కాదా, ఇది మనం తప్పు చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఇవన్నీ మనకు ఎలా అవగతం అవుతాయి అంటే జ్ఞానము. ఈ విశ్వమయ ప్రాణశక్తి ఎప్పుడైతే తీసుకుంటామో ఈ జ్ఞానం అనేది ప్రతి మానవుడికి కూడా వస్తుంది మాట. అంటే అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానము అనే అగ్నిగుండం నుంచి ఆవిర్భవించింది. ఇక్కడ లలితమ్మ ఒక్కటే కాదండి, ద్రౌపది మాత ఈవిడ కూడా జ్ఞానం అనే అగ్నిగుండం నుండి ఆవిర్భవించిన వాళ్ళు. ఎలా అంటే వాళ్ళు జన్మలు తీసుకున్నాక మానవ జన్మ తీసుకున్నాక కొన్ని కోట్ల సార్లు వాళ్ళు ధ్యానంలో, కొన్ని కోట్ల జన్మలు, ఎంతో జన్మలు వాళ్ళు కూడా ధ్యాన సమార్జన, ధ్యానాన్ని మూట కట్టుకొని ఆ జ్ఞానాన్ని మూట కట్టుకొని జన్మ తీసుకొని వస్తారు భూమి మీదకు. ఒక సీతామాత, ఒక రుక్మిణీ మాత, సీతామాత, వీళ్ళ పేర్లు వీళ్ళు ద్రౌపదయుగంలో ఉన్న, కలియుగంలో కాదు, త్రేతాయుగంలో కానీ ఉన్న వాళ్ళ పేర్లు కూడా మనము ఈ కలియుగంలో ఎందుకు చెప్పుకుంటున్నాము? బుద్ధుడు ఎప్పుడో పుట్టాడు, కానీ మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాము వాళ్ళ పేర్లు? రాముడు త్రేతాయుగంలో పుట్టాడు, త్రేతాయుగంలో పుట్టినా కానీ రాముడులాగే జీవించాలి అని మనము ఇప్పటికీ వాళ్ళ పేర్లు తెలుసుకుంటున్నాము. ఎందుకు? ఎలా అవుతుంది? వాళ్ళు కూడా మానవ జన్మ తీసుకున్నప్పుడు చేసింది ఒకే ఒక విద్య. ఏంటి? ఆత్మ విద్య. ఈ ఆత్మ విద్యకు, బ్రహ్మ విద్యకు అడవుల్లోను, కొండల్లోను, కోణల్లోను, గుట్టల్లోను గురువులను పట్టుకొని ఆ గురువుల దగ్గర ఈ విద్యను అభ్యసించారు. రాముల వారు గురువు ఎవరు? విశ్వామిత్ర మహర్షి. ఆయన దగ్గర నేర్చుకున్నాడు రాముల వారు. మనం ఏమంటాము? రాముల వారు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం అంటాము. మరి ప్రతి ఒక్కళ్ళము కూడా లలితామాత అంశాత్మలమే. మనం అందరం కూడా లలితామాత అంశాత్మలమే. లలితామాత అంశాత్మలం అయ్యాం కాబట్టి ఆమె గురించి తెలుసుకోవడానికి వెంపర్లాడుతున్నాం మనము. ఆ అమ్మ తలంపు ఏంటి? నా యొక్క నామాలు, నా రహస్య నామాలు అందరికీ అందాలి అంటే ఆ అమ్మ నుంచి వచ్చిన అంశాత్మలే వసిన్యాది దేవతలు. ఆ దేవతల చేత రచించబడినదే ఈ లలిత రహస్య సహస్రనామాలు. చూడండి, ఇప్పుడు లలితామాత నుంచి వచ్చిన వసిన్యాది దేవతలే అంశాత్మలైన వసిన్యాది దేవతలే రచించబడిన ఈ నామాలు, ఈ రహస్యనామాలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా. మరి మనం లలితామాతలమే కాదా? మనం లలితామాత బిడ్డలం కాదా? మనమందరం కూడా లలితామాత బిడ్డలమే. కానీ ఇది అందరికీ ఎందుకు చెప్పబడటం లేదు? ఇది ఎందుకు అందరికీ చేరవేయబడటం లేదు అంటే వాళ్ళకు కూడా ఒక అదృష్టము ఉండాలి మాట.
ఎలా వాళ్ళకి అదృష్టం ఎలా వస్తుందంటే వాళ్ళు కూడా ఎన్నో సార్లు పూజలు, కోటి సార్లు పూజలు చేయటము, హోమాలు చేయటము, స్తోత్రాలు చేయటము, జపాలు చేయటము, ఇవన్నీ దాటినాకే వాళ్ళు ఈ స్థితిలోకి వస్తారన్నమాట. ధ్యానము అనే స్థితిలోకి వస్తారు. అర్రే నేను పూజ చేయట్లేదు, నేను ఏదో తప్పు చేస్తున్నాను అనుకుంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే ఇవన్నీ దాటారు కాబట్టే ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. నువ్వు నీలోకే వెళ్ళు. నువ్వు నీలోకి ఎప్పుడైతే వెళ్తావో నీలో ఉన్న నేను నీతో మాట్లాడతాను. అంటే నాలో ఎవరున్నారు? లలితమ్మే. ఆ లలితమ్మే నాతో వచ్చి మాట్లాడతాడు. అందరిలో ఉన్న లలితమ్మ మీ ఎప్పుడైతే విశ్వమయ ప్రాణశక్తి తీసుకుంటారో ఈ మానవుడి శరీరంలో వెన్నుపాము కింద నిద్రాణ స్థితిలో ఉందో ఆ శక్తి విశ్వమయ ప్రాణశక్తి తీసుకోవటం వల్ల తట్టి లేపబడి ఆ యొక్క తట్టి లేపబడి అమ్మ మనతో మాట్లాడుతుంది మాట. అంటే చూడండి, చితగ్నికుండ సంభూత అంటే జ్ఞానము అనే అగ్నిగుండం నుండి ఆవిర్భవించింది. మనము నిరంతరము నేర్చుకోవలసిన విద్య ఈ ఆత్మ విద్య, ఈ యొక్క విద్యను, ఈ బ్రహ్మ విద్యను నిరంతరము ప్రతిరోజు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ యొక్క విద్యను ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మానవుని జీవితంలోకి వచ్చిన చికాకులన్నీ కూడా లిప్త కాలంలో పోతాయంట. లిప్త కాలము అంటే కన్ను మూసి కన్నురెప్ప తెరిచేంత లోపల ఈ యొక్క కష్టాలన్నీ కూడా, ఇబ్బందులన్నీ కూడా పోతాయి అని ఈ లలిత రహస్యనామాల్లో ఉందిమాట. అంటే దేవకార్య సముద్యత అంటే దేవకార్యాలను సాధించుటకు ఉద్భవించింది. ఇప్పుడు అమ్మవారు వచ్చినాక దేవకార్యాలంటే ఏంటి? వర్షం, ఇప్పుడు మనం పంట వేసినప్పుడు వర్షం పడాలి. అప్పుడు దానికి ఒక ఆర్గనైజేషన్ పెట్టేసింది అమ్మ. ఎవరిని? వానదేవుడిని. అగ్నిదేవుడు ఏ కాలంలో, ఏ ఋతువులో ఏ పని చేయాలి? వానదేవుడు, అగ్నిదేవుడు, వీళ్ళందరికీ కూడా ఒక ఆర్గనైజర్ ఇంద్రదేవుడు. ఈ సకల లోక పరిపాలన అంతా కూడా ఎవరి చేతిలో ఉందంట? శ్రీ లలితమ్మ చేతిలో. ఆమె సింహాసనాన్ని అధిష్ఠించి ఆ సింహాసనం మీద కూర్చొని ఈ లోక పరిపాలన అంతా కూడా అమ్మవారు చూసుకుంటుంది. వానాకాలంలో పడాల్సిన వర్షము ఎండాకాలంలో పడితే పంట అనేది నష్టపోతాం కదా. అలా జరగకుండా సకాల కాలంలో పడే వర్షాలు పడాలి. ఈ బాధ్యత అంతా కూడా అమ్మవారే తీసుకుంది. ఇప్పుడు ధ్యాన సాధన మనము పెంచుకున్నాము అంటే, ఇప్పుడు పెద్ద తుఫాన్ వచ్చినా కానీ ఈ పంట నష్టపోతుంది అన్నప్పుడు అక్కడ వర్షం పడదు. ఆ పవర్ ఎలా సాధ్యమవుతుంది అంటే, ధ్యాన సాధకులు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో ఆ పంట పొలాల దగ్గర, అక్కడ ఆ పంటకి ఎంత కావాల్సిన వర్షము అంతే పడుతుంది. మిగతా వర్షం ఎక్కడ పడుతుంది అంటే సముద్రాల్లోనూ, నదులలోనూ, చెరువులలోనూ పడుతుంది. మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? అమ్మ దీవెన. ఎప్పుడైతే విశ్వ కళ్యాణానికి నువ్వు మెట్లు కడతావో ఆ అమ్మ నీ యందు ఉండి నీకు కావలసినవి సమకూరుస్తుంది. నాకెందుకులే అని చెప్పి పట్టించుకోకుండా నువ్వు నీ కుటుంబమే అంటూ ఉన్నావు అంటే ఆ అమ్మ దయ చూపదు మై డియర్ మాస్టర్స్. ఆ అమ్మవారి దయ ఎప్పుడు ఉంటుంది అంటే విశ్వం కోసం పనిచేస్తే. ఎప్పుడైతే విశ్వం కోసం పనిచేస్తావో నా బిడ్డ విశ్వం కోసం పనిచేస్తుంది అని చెప్పి ఆ అమ్మ నీకు కావలసింది అందిస్తుంది. విశ్వం కోసం పనిచేస్తే విశ్వేశ్వరుడే వచ్చి సహాయం చేస్తాడు. ఇది అక్షర సత్యము. నాకు నా జీవితంలో ఎన్నో జరిగినాయి. నేను విశ్వం కోసం పనిచేస్తున్నప్పుడు నాకు విశ్వేశ్వరుడే ఎలా వచ్చి సహాయం చేశాడు అనేది కూడా చెప్పమంటే కొన్ని చెప్తాను మీకు. అలా అన్నీ అయిపోయినాక ఇప్పుడు భౌతికంగా ఏం చెప్తున్నామంటే, భౌతికంగా లలితమ్మ గురించి ఏం చెప్పుకుంటామంటే, మహారాజ్ని శ్రీమత్ సింహాణేశ్వరి చితగ్నింద సంభూత దేవకార్య సముద్యత. అంటే భౌతికంగా ఏం చెప్తున్నారంటే, బండాసురుడు అనే రాక్షసుడు వచ్చాడు. ఈ రాక్షసుడు ఋషులను
యజ్ఞహోత్రాలు, హోమాలు, జపాలు చేయనీయకుండా వాటి ధ్వంసం చేసేస్తున్నాడు. అమ్మా, ఈ బండాసురుడు అనే రాక్షసుణ్ణి నువ్వు చంపాలి అని చెప్పి ఈ దేవతలందరూ వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని అడిగితే ఆ అమ్మవారు సింహాన్ని వాహనంగా చేసుకొని వచ్చి ఆ యొక్క రాక్షసులను చంపివేసింది అని భౌతికము. ఇది భౌతికము. బండాసురుడు అనే రాక్షసుని చంపడానికి వచ్చింది శ్రీ లలితమ్మ అని చెప్పి భౌతికంగా చెప్పుకుంటాము. కానీ ఆధ్యాత్మికంగా అంటే ఆత్మ విజయంగా, ఆత్మపరంగా, ఆత్మ అంటే ఎవరు? మనమే, మన శరీరమే, మన భౌతిక శరీరమే. ఈ భౌతిక శరీరం గురించి చెప్తుంది అమ్మ. ఏమని? శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమసింహాణేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అంటే భౌతికంగా యజ్ఞహోత్రాలు, యజ్ఞము, హోమాలు చేసి అక్షంతులు, పూలు చేసి నలుగురు అమ్మవార్లు ముత్తైదులు 9 మంది ముత్తైదులను తీసుకొచ్చి కూర్చోబెట్టి లలిత పారాయణాలు చేసి వాళ్ళకు వచ్చిన వాళ్ళే అమ్మవారు అని చెప్పి తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటాము భౌతికంగా నీకు కావలసిన కోరికలు నెరవేర్చడానికి. కానీ ఆధ్యాత్మికంగా నీకు కోరికలు ఉంటాయి కదా. ఆధ్యాత్మికంగా అంటే ఆత్మవిద్య. ఈ ఆత్మవిద్య అంటే ఏంటి అంటే మానవుని శరీరంలోనే ప్రాణమయ కోశం. భౌతిక శరీరము అంటే కంటికి కనపడే శరీరము. కంటికి కనపడే శరీరము భౌతిక శరీరము. దాన్ని దాటినాక ప్రాణమయ శరీరం ఉంటుంది. ఈ ప్రాణమయ శరీరంలో ఏముంటాయంటే 2,72,000 నాడులు ఉంటాయి. ఇవి ఎక్స్రే తీసిన, స్కానింగ్లు తీసిన ఎవరికి కంటికి కనపడవు, డాక్టర్కి కనపడవు. ఎవరికి కనపడతాయి 2,72,000 నాడులు అంటే ఒక ఋషులు, ధ్యానం చేసిన ఋషులకు, ధ్యానము తీవ్రమైన ధ్యాన సాధనలు చేసిన ధ్యానులకు ఈ యొక్క చక్రాల స్థితి కూడా తెలిసిపోతుంది. వాళ్ళ మనసులలో ఏమనుకుంటున్నారు అనేది కూడా వాళ్ళకి అవగతమైపోతుంది. ఎలా అవగతమవుతుంది అంటే వాళ్ళ నుంచి వచ్చే వైబ్రేషన్. ఇప్పుడు ఈ అమ్మవారు ఎక్కడుందని చెప్పుకుంటున్నాము? మానవుని శరీరంలోనే ప్రాణమయ కోశంలో వెన్నుపాము కింద, మనం కూర్చున్నాక వెన్నుపాము ఉంటుంది కదా, ఆ వెన్నుపాము కింద 3 అడుగులు చుట్టుకొని కుండలిని శక్తి జాగృతి రూపంలో నిద్రాణ స్థితిలో నిద్రపోతూ ఉంటుందంట అమ్మవారు. ఎందుకు నిద్రపోతుంది అంటే మనము చేసే ఆలోచనలు, మనము నిరంతరము చేసే చెడ్డ ఆలోచనలు అవ్వండి, మనం ఎప్పుడు కుటుంబం కోసమే పాకులాడటం కానీ ఇలా చేస్తూ ఉంటే ఆ తల్లి నిద్రాణ స్థితిలో ఉంటుందంట. ఎప్పుడైతే మానవుడు తీవ్రమైన ధ్యాన సాధన ఈ బ్రహ్మరంధ్రం గుండా ఇస్తారో అప్పుడు ఇక్కడ ఉన్న సహస్రార చక్రాన్ని దాటుకొని, ఆజ్ఞా చక్రానికి దాటుకొని, ఇక్కడ ఉన్న విశుద్ధ గొంతు దగ్గర ఉంటుంది, ఈ విశుద్ధ చక్రాన్ని దాటుకొని, అనాహత చక్రాన్ని దాటుకొని, మన బొడ్డు దగ్గర ఉంటుంది మాట మణిపూరక చక్రము, ఆ చక్రాన్ని దాటుకొని ఇక్కడ అనాహత బొడ్డు దగ్గర ఉన్న చక్రము మణిపూరక చక్రము, ఆ చక్రాన్ని దాటుకొని ఇంకా కింద స్వాదిష్టాన చక్రము, ఆ చక్రాన్ని దాటుకొని ఇంకా కింద మూలాధార చక్రానికి ఆనుకొని ఉన్న ఈ యొక్క ఆది పరాశక్తి నిద్రాణ స్థితిలో ఉన్న ఆ శక్తికి ఎప్పుడైతే ఈ విశ్వమయ ప్రాణశక్తి ఎంటర్ అవుతుందో ఈ నిద్రాణ స్థితిలో ఉన్న అమ్మ తట్టి లేపబడుతుంది. అప్పుడు మనకి అన్ని చెప్తాయి మాట. అమ్మ తట్టి లేపబడుతుంది. విశ్వమయ ప్రాణశక్తి ఎంటర్ అయినప్పుడే ఇలా నిద్రపోతున్న అమ్మవారు ఇలా తట్టి ఇలా నుంచుంటుంది మాట. అమ్మ అప్పుడు మనకి మొత్తము అవగతమైపోతుంది, నేను ఎవరు అని. నేను ఎవరు, నేను ఇప్పుడే లేను, నేను ఇంకా ఎప్పటి నుంచో ఉన్నాను. ఇవన్నీ కూడా పోను మనము లలిత రహస్య సహస్రనామాల్లో చెప్పుకుంటాము. అంటే
ఇప్పుడు తట్టివేయబడింది కదా, అమ్మవారి నిద్రావసర స్థితిలో ఉన్నప్పుడు నిద్రపోతున్న అమ్మవారికి విశ్వమయ ప్రాణశక్తి అపారంగా అందటం వల్ల ఇలా తట్టివేయబడుతుంది. అప్పుడు మూలాధార చక్రానికి వస్తుంది మాట. మూలాధార చక్రానికి వచ్చినప్పుడు లలితమ్మ వారు 2వ శ్లోకంలో చెప్తున్నారు, ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగ స్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఉద్యద్భాను, ఉద్యద్భాను అంటే ఉదయించే సూర్యుడు. సహస్రాభ, సహస్రాభ అంటే 1000 సూర్యకిరణాల తేజస్సు, 1000 సూర్యకిరణాల తేజస్సు. చతుర్బాహు, చతుర్బాహు అంటే 4 భుజాలు, సమన్విత. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అంటే ఉదయించే సూర్యుడు. ఉదయించే సూర్యుడు మనకు బ్రహ్మముహూర్త టైంలో విశ్వానికి అపారమైన విశ్వమయ ప్రాణశక్తి వస్తుందంట బ్రహ్మముహూర్తంలో. అందుకనే యోగులన్న వాళ్ళు ఎప్పుడు చూసినా మనం బ్రహ్మముహూర్తంలోనే నది స్నానానికి వెళ్తారు. నది స్నానానికి ఎందుకు వెళ్తారు అంటే ఉద్యద్భాను సహస్రాభ అంటే 1000 సూర్యకిరణాల తేజస్సును అనుభవించడానికి. మై డియర్ మాస్టర్స్, అంటే చూడండి, మనం ఉదయించే ఒక సూర్యుడినే చూడలేకపోతున్నాము. అలాంటిది 1000 సూర్యకిరణాల తేజస్సుని చూడాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? 1000 సూర్యకిరణాల తేజస్సుని చూడాలి అంటే మనము ఋషులు చూడండి, ఇలా నది స్నానానికి వెళ్ళినప్పుడు నది స్నానంలో ఉన్న నీరు తీసుకొని ఆ నీటినే మళ్ళీ నది స్నానంలో వదిలినప్పుడు ఉదయించిన ఒక్క సూర్యుడి నుండి మొట్టమొదటిగా విడుదలైన కిరణము, మొట్టమొదటిగా విడుదలైన కిరణము ఆ నీటి నుండి, ఆ నీటి గుండా వెళ్ళి ఆ ఋషి యొక్క ఆ కాంతి మానవుని శరీరంలోకి వెళ్ళి ప్రతి అణువులోకి ప్రతి కణములోకి ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి ఎంటర్ అవుతుంది. అప్పుడు మానవుని శరీరము ఎంతో దివ్య తేజస్సుతో వెలిగిపోతుంది. ఇది రహస్యము. చూడండి, మనకు తెలుసా, మనం చదువుకుంటానే పోతాము. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత చదివామే, కానీ దాని అర్థం తెలిసిందా? అది రహస్యము. మనము సూర్య నమస్కారాలు చేస్తే ఎంతో మంచిది అంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క మొట్టమొదటిగా వెలువడిన సూర్యకిరణాలు మానవుడి శరీరం మీదకి ఎప్పుడైతే వెళ్తాయో అప్పుడు ప్రతి అణువు ప్రతి కణము ప్రతి కాంతి కూడా 1000 సూర్యకిరణాల తేజస్సుతో వెలిగిపోతుందంట. అప్పుడు మానవుడికి రోగాలు వస్తాయా? రావు. మానవుడు నిరంతరం సంతోషంగానే ఉంటాడు. అమ్మ రహస్యము, అమ్మ చెప్పిన రహస్యం ఇది. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. నెక్స్ట్ అమ్మ స్తోత్రంకి వచ్చాయి. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. రాగస్వరూప పాషాఢ్య అంటే అమ్మవారి చేతుల్లో రాగములు, క్రోధము అనే మానవుడి క్రోధాకారాంకుశోజ్వల అంటే మానవుడి శరీరంలో కూడా క్రోధము అనే అంకుశం ఉంటుందంట. ప్రతి మానవుడికి కూడా అంకుశం అనేది ఉంటుంది. ప్రతి మానవుడికి కోపం ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే మానవుని శరీరంలోనే ఉంటుంది. మరి క్రోధం అనే అంకుశాన్ని క్రోధాకార కుశోజ్వల అంటే అణిచివేయగల శక్తి. ఈ క్రోధము అనే ఆ కోపాన్ని కూడా అణిచివేయగల శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మానవుడికి తనకు తానే తెచ్చుకోవాలి ఆ శక్తి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు కోపం తగ్గాలి అంటే కుదరదు మై డియర్ మాస్టర్స్. మరి క్రోధం అనే అంకుశం ఎలా అణిచివేయాలి? ఆ శక్తి మనకి ఎలా వస్తుంది అంటే ఒక బుద్ధ భగవానుడే. చూడండి, బుద్ధ భగవానుడు భిక్షాపాత్ర తీసుకొని వెళ్తా అంటాడు. వెళ్ళినప్పుడు ఒక చోటైతే భయంకరంగా తిడతారు. భయంకరంగా చూడటానికి దుత్తలాగా ఉన్నావు, ఎద్దులాగున్నావు, ఎంత ఎత్తున్నావు, అడుక్కు తినకపోతే ఏం పని చేయకపోయావా అంటారు. అనిన ఎదుట వ్యక్తిని ఒక్క మాట అనకుండా పక్కింటికి వెళ్తాడు. మరి ఎలా వెళ్ళగలిగాడు ఆ బుద్ధ భగవానుడు? అతనిలో ఉన్న అంకుశాన్ని అణిచివేశాడు. మనం కూడా అలానే ఎదగాలి.
మనలో ఉన్న క్రోధం అనే అంకుశాన్ని అణిచివేయాలి. ఎలా పాసిబుల్ అవుతుంది అంటే నిరంతరము ధ్యాన సాధన. ఈ ధ్యాన సాధన ఎప్పుడైతే చేస్తామో రాగ స్వరూప పాషాఢ్య క్రోధాంకారాంకుశోజ్వల, మానవుని శరీరంలో ఉన్న ఈ క్రోధము అనే అంకుశాన్ని కూడా అణిచిపెట్టగల శక్తికి ఒకే ఒక శక్తికి ఉంది. ఆ శక్తే విశ్వమయ ప్రాణశక్తి. ఎక్కడుంది ఆ విశ్వమయ ప్రాణశక్తి? విశ్వమంతా వ్యాపించి ఉంది విశ్వమయ ప్రాణశక్తి. మరి విశ్వమంతా వ్యాపించి ఉన్న విశ్వమయ ప్రాణశక్తి నిరంతరము నీలోకి వెళ్ళట్లేదా? వెళ్ళటం లేదు. మనమే క్లోజ్ చేశాము. హర్షడ్ వర్గాలు, కామ క్రోధ మద వాత్సర్యాలు, ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించటాలు. మరి నీకు కావాల్సింది నువ్వు ఇస్తున్నావా? నీలో ఉన్న ఆ అమ్మకి కావాల్సింది ఇస్తున్నావా? క్వశ్చన్ చేసుకోవాలి మై డియర్ మాస్టర్స్. ఎప్పుడైతే మనము అమ్మవారికి కావలసిన అది ఇస్తామో అప్పుడు మనము కూడా ఒక రాముడు లాగా ఎదుగుతాము, ఒక జీసస్ క్రిస్ట్ లాగా ఎదుగుతాము, బుద్ధ భగవాను లాగా ఎదుగుతాము. క్రోధాంకారాంకుశోజ్వల అమ్మ చెప్తుంది, క్రోధము అనే అంకుశము ప్రతి మానవుడిలోనే ఉంది. ఆ మానవుడిలో ఉన్న అంకుశాన్ని అణిచివేయగలగాలి అంటే, ఆ శక్తిని మీరు సంపాదించాలి అంటే ఉద్యద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత. ప్రాతకాలం బ్రహ్మముహూర్త టైము, ఉదయించే సూర్యుడు మొట్టమొదటగా ఉదయించే సూర్యుడు కంటికి కనపడేది ఒకడే. కానీ ఆ 6 నిమిషాలే 1000 సూర్యకిరణాల తేజస్సు. అంటే 1000 సూర్యులకు ఎంతైతే కిరణాల తేజస్సు ఉంటుందో అంత తేజస్సు నీ మానవుడి శరీరంలోకి ప్రతి అణువులోకి కణములోకి వెళ్తే ఆ కణాలన్నీ కూడా కాంతివంతంగా, ఆ కణాలన్నీ కూడా ఎప్పుడైతే కాంతివంతంగా అవుతాయో అప్పుడు మనకు కూడా క్రోధాంకారాంకుశోజ్వల, ఈ కోపం అనే అంకుశాన్ని కూడా అణిచిపెట్టి వేస్తామంట. ఈ కోపం అనేది రాదు.